UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇసుక తోపిడి అండి. గాంజా అండి. గాంజాయి క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. నిన్న ఆవిడ అనిత గారు చెప్తున్నారు కదా, అవును, వీధి వీధికి తయారు చేశారు వీళ్ళు. ఈ చెప్పిన ఐవైఆర్, ఈ చెప్పిన ఆడెవడో ఇంకోటి ఉంటాడు ఆస్ట్రాలజీ చారి అని వాడొకడు, ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వేణుస్వామి అతని జాతకమే చెప్పాడు కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వ్యక్తిగతంగా విమర్శించలా. అతను ఏదో అతను బతుకు తెరువు. నేను అనేది వీళ్ళు కావాలని విషయం చిమ్మే బ్యాచ్ అండి ఇది. ఈ జర్నలిస్టు సాయి వీళ్ళందరూ కూడా వీళ్ళేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని వైసీపీ శ్రేణులకు చెప్తున్నారు. తద్వారా మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వీళ్ళకి కవర్లు ఇస్తారనేది ఆలోచన. నిన్న చెప్తున్నారు కదా, సోషల్ మీడియాకి ఒకరిని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. వాడు ఎవరికి ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు లేదు, వాడు తిరుగుతూ ఉంది. అవును, చూసాం కదా, పేర్లు అనవసరం, ప్రజలకు అన్నీ తెలుసు. ముసుగులు వేసుకొని డ్రామాలాడి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రజల అమాయకులా? నిజమేంటో తెలియదా వాళ్ళకి? ప్రజలు యూట్యూబ్ లో వచ్చినాయి, ఇంకా ఎలక్షన్ టువర్డ్స్ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా నిన్న బయటపడేసరికి ఏమైంది పరిస్థితి? ప్రజలు అనుకుంటారు ఇవన్నీ చూడరు, మనం ఏం చెప్తే అదే నిజం. ఎప్పుడు అనుకోరండి, ప్రజల అమాయకులు కాదండి. తటస్థంగా 30% పైన ఉంటారు సార్. 30% పైన తటస్థ ఓటర్లు ఉంటారు. న్యూట్రల్ ఓటు ఉంటుంది. తటస్థ 30% పైన ఉంటారు. అంటే వాళ్ళే బ్యాంక్ వీళ్ళకి, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉండగా వాళ్ళే నిర్ణేతలు. వాళ్ళేం చేశారు? తొంగలకు తొక్కేశారు. ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి, పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి? మీరు చెప్పేదేంటి? జరిగింది ఒకటి మాట్లాడితే వీళ్ళు ఏంటంటే అండి, ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఒళ్ళంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకోటి అక్కడ ఇంకొక ముస్లిం కుర్రాడు ఒక అబ్బాయి ఉంటాడు, అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కుర్రాడు, అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు, యూకేలో ఒక అతను ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో మొన్నటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను, ఐ డ్రీమ్ ఒకటి, ఆ స్వప్న, వీళ్ళందరూ అండి ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి. ఒక్కరోజున ఎవరన్నా బూతులు మాట్లాడామండి? వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడానండి? నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తోలు తీస్తా. ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా, తీసుకొస్తారు పోలీసులు. తెలుస్తుంది మీకు. ఏం RRRని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా? మీరంతా చేయలేరా? అది ప్రజాస్వామ్యమా? కానీ అది చాలా వాళ్ళ ఓన్ మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి. హద్దు మీరితే ముడ్డి బగులుద్ది. ప్రభుత్వం ఇప్పుడు చూడదా? ప్రభుత్వం 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా. అంటే 5 సంవత్సరాలు మీరు ఏడిపిస్తే 5 సంవత్సరాలు మేము ఏడిపిస్తే అదే ప్రజలకి ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రెస్ దెబ్బతింటే ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి విమర్శ అనేది. ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్ తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. దాని మీద మీదైన కామెంట్ ఏంటి? ఏమంటే హైదరాబాద్ బేస్డ్ ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అదొకే యూట్యూబ్ పెట్టి ఉపయోగం దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు, తీసుకెళ్లి ముడ్డు బావలు నూగుతారు నిజం ఇదే అని చెప్పి. కాదు, ఈ విషయంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. అంటే మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు, విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది, ఏం సంబంధం ఉండదు కదా. ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండి, తప్పు చేసిందా, ఇదిగోండి పలానా తప్పుడు సాక్ష్యాధారాలతో ఇది చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు. అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా, ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు.
2004 వరకు ఇక్కడే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయాం అలా. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు రా సాయి తీసుకెళ్లారు? సారీ చిన్నోడు వెళ్ళి, నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి? వద్దు, నీ బిడ్డలకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి. గుర్తుపెట్టుకో, నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి. నేను చాలా మూతంతా మొహంతా తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకర్లు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారు అనుకుంటున్నారా? నమ్మలేదు కదా. ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు, ఎందుకంటే వాడు కవర్ పంపడం మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి. అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారంటారు. అంతే కదా మరి. ఇప్పుడు చూడండి వీళ్ళ 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 వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. జనం అదే ఒక్కడే పట్టుమని 10,000 కూడా దాటలేదు ఏ వ్యూ ఏ వీడియో పెట్టినా. అది పబ్లిక్ వ్యూయింగ్ కదా, తెలిసిపోతుంది అందరికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫస్ట్ థింగ్, ఒక కులం మీద పిచ్చి ప్రేమ, ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ మంచిది కాదు వ్యవస్థకి. ఇప్పుడు అన్నిటినీ కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు. అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం. ఏ కులమైనా సరే. ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం. మీరైనా నేనైనా అందరూ అంతే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పాఠశాలే అన్ని కులాల పన్నులు కడితేనే కదా. కులం ఏంట్రా బాబు? దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి 2 స్ట్రైట్ మాటలు మాట్లాడి 200 వంకరల మాటలు మాట్లాడతాడు. ఈ వయసు ఏంటి సార్ మీది? నిన్నెవరో ఒక ఆవిడ వీడియో కూడా పెట్టారు. అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు. అతను ఏమన్నాడు తెలుసా? మీకు ఒకటి చెప్తానండి. ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు ఇతనికి అర్బన్లా ఉందనుకుంటున్నారు. అది మీరు అందరు నన్ను తిడుతున్నారు. ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు? ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి సార్ ఎంత ఉందో. దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా. సార్ మీకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. నిజం మాట్లాడండి సార్, నిజాయితీగా మాట్లాడాలనుకుంటే. మీరే వానప్రస్థంలో ఉన్నాను, నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు. కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? ఇది భావితరాలు భవిష్యత్తు అండి. మీరు పోతారు, మీ తర్వాత మేము పోతాం. మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి. కుళ్ళి చచ్చే సావు మనకు వద్దు సార్. ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు, ఒళ్ళంతా విషం ఆయనకి, రవి గారికి ఒళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం. వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్? పాస్ట్ వీడియోలు మొత్తం తీసి చూడండి. అంత విషయం ఎందుకు అంటున్నాను? ఏంటి నువ్వేనా ఆపగలవా? నేనేమన్నా ఆపగలనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఆగుద్దా? లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా. మీరు చెడ్డ అవడం తప్పితే దానివల్ల ఒరిగేది ఏంటి? రవి గారికి ఒరిగేది ఏంటి? వారి వయసు ఎంత? వారు ఎక్కడ పనిచేశారు? ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి 2004 నుంచి ఒక్కసారి మీ జర్నలిజం, మీ వ్యూ ఒక్కసారి చూసుకోండి. మీ మనవాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. మీ బిడ్డలను అడగండి, చెప్తారు వాళ్ళు. ఎవరి కోసం సార్? మీ పర్సెప్షన్లో ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా, హోదా లేకపోయినప్పటికీ కూడా. బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి? ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది ఒక మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది? మీరు ఇంత బాగా నేను అనుకుంటా వస్తారనుకుంటున్నాను. వస్తారు, రాకుండా ఉండరు. కొంతమంది రాకపోవచ్చు అందులో. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగిపోద్ది పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు. లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పొచ్చు. కొన్నాళ్ళు కష్టమే సార్. నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో
భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. ఇది మాత్రం నిజం సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 11 మందితో 5 ఏళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలా, ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా, పశ్చాత్తాపం ఉండాలా, నేను తప్పులు చేశాను అని. మనం చూసినటువంటి 15-20 ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు. చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కోశానా లేదు, రాదు కూడా. ఆయన నేచర్ కాదు. అంటే వెనకాతల మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే, రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నువ్వు నేర్పిన విద్యే కదా. సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి, చాలా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి, జనసేనలోకి జంప్ అవడానికి, బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారని. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు అందులోకి, అందులో వాళ్ళు ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నిన్నటిదాకా తప్పుడు పనులు చేసి, ఈ తప్పుడు నా బిడ్డ ఈరోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు, నీ కోసం జెండాలు మోసిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు. బాబు గారు సచ్చినా ఒప్పుకోట్లా. ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు, ఈ 15-20 రోజులు మొదలు పెట్టే ఉంటారు, కానీ ఆయన ఒప్పుకోట్లా. లోకేష్ బాబు అసలు ఒప్పుకోవట్లేదంట. అదే ఇంత కష్టపడి సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటివి. నిన్న దాకా ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలు? అసలు ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ యదవలు. అవును, పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని. అంటే ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మాక్సిమం. మరి వీళ్ళే బీజేపీలో పోతే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు? అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ, మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పెడితే ఎలా ఉంటది? ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాలా. భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జనంతో జాగ్రత్తగా ఉండాలా, జనంతో జాగ్రత్తగా మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ల్లో చాలా సార్లు చెప్పారు, హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం, అక్కడ రామతీర్థాల్లో రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అవును, ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాన్నగారు. నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు. ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. ఎందుకంటే తిరుపతి తాలూకా శాంక్టిటీ, తిరుపతి తాలూకా పవిత్ర అది ఎక్కడికి పోదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది. అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంకోటి కూడా సార్, ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే ఈ రోజు బలైంది ఎవరు? మీరే కదా. మీరు బలయ్యి ప్రజల్ని 5 సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు మీరంతా. ఆయన వెంకటేశ్వర్లు గారిని కూడా చాలా అరెస్ట్ చేసి, ఏపీ వెంకటేశ్వరరావు గారు అవును అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తిని అత్యంత అవినీతిపరుడిగా క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీంకోర్టు పదే ఆయనకు ఉద్యోగం ఏమన్నా ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పించారు. అసలు మీకు తెలుసా, జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్. అంత గౌరవించి
ఆయనకి అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హీ వాల్యూడ్ ఐపీఎస్ ఐఏఎస్ సిస్టమ్ ని మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా, చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ. ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు, నా హక్కయ్యా మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానయ్యా, నన్ను మీరందరూ అదే మన బ్యాచ్ మొత్తం ఇదే దీని మీదనే ఉండండిరా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ అంతే. అది ప్రజలు అంగీకరించారు సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు నియంతృత్వ ధోరణిలో నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు అక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు? నిన్ను కంచె వేసుకున్నావు నీ ఇంటికి, ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి? ఐరన్ కంచె వేసుకున్నావు గురు. ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టుల థ్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకయ్యా కంచె? ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత కంచె ఎందుకు? మిమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అసలు? మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు 5 ఏళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? అవును, స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగాడు కదా చాలా కాలం. ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు తప్పు చేసావు. ఆయన నిన్న కొత్తగా ఈవీఎం మీద మళ్ళీ ట్వీట్ చేయడం, ఈవీఎం మీద నాకు కూడా అనుమానాలు ఉంది సార్. నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అనుమానం నేను మళ్ళీ అబద్ధం ఆడాను, నా వల్ల కాదు అబద్ధం ఆడటం. కానీ అది అప్పుడు వ్యక్తం చేశా, నేను అప్పుడు వ్యక్తం చేశా 2019లో. కానీ కోర్టుకి ఈసీ ఛాలెంజ్ చేసింది. ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎంలను గనక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్ గా రద్దు చేస్తామని చెప్పింది. ఎవరో రాలా. బేసిక్ ఇంకోటి ఏంటంటే దానికి బ్లూటూత్ ఉండదు, వైఫై ఉండదు, బ్లూటూత్ లేదు, వైఫై ఉండదు, కనెక్టింగ్ ఉండదు. ఓన్లీ వివిప్యాట్ మిషన్, అది వివిప్యాట్ ఈ 2 మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట. సబ్జెక్ట్ టు కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు. ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే. చిప్ లో ఫర్దర్ గా ఆపరేషన్ ఉండదు. నువ్వు గెలిచినప్పుడేమో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు, ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు? ఓకే, ఇలా అనుకుందాం. మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు 300 కదా. మరి ఎందుకు 240 దగ్గర ఆగుతారు? ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో వీళ్ళతోటి లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరులేండి. ఎందుకంటే లేదు సార్, లేరండి. సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్క పెట్టేసింది. అయిపోయింది. దాని గురించి అనవసరం. బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ, నో ప్రాబ్లం. మాకు కూడా హ్యాపీ. ఇంకా అప్పుడు ఏ కూడా ఉండదు కదా. ఏదైనా రిజల్ట్ మారదు కదా. మారదు. ప్రజాభిప్రాయం నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్. ఇంకా అప్పుడే ఉంటది. బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు కొట్టి తగలబెట్టడం, ఇలాంటివి ఉంటాయి. ఇంకేదో కాండాలు జరుగుతాయి. సో కాబట్టి ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనికి అడుగులు ప్రారంభమై విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ ని చూడొద్దు. ఒక 3 ఛానల్స్ అమరావతి రైతుల మీద, అమరావతి మీద విషం చిమ్మి, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ప్రజలు ఎవ్వరూ కూడా చూడొద్దు. ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది. ఎందుకంటే ఎవరు రావట్లేదు, గెస్టులు రావట్లా. ఆపేసి ఓనర్స్కి ఏం చదువుతున్నాయి, సార్ ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా, మనం కూడా ఈ 2 నెలలు ఆగుదాము, 2 నెలలు ఆగి ఈ లోపు అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్. పాజిటివ్ వేసేసి ఇంకా ఆ తర్వాత మనం ఏదోటి మేనేజ్ చేసుకొని మళ్ళీ లైవ్లు పెడదామండి, మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు. అది ఈ జన్మకి జరగని పని. క్షమాపణలు చెప్పి ఎవరైతే ఈ అతి తెలివి 10th క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో 10th క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో ఒకడున్నాడు, పొట్టోడు ఒకడు ఉన్నాడు, వాడు స్టాన్ఫర్డ్ 10th క్లాస్, గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటది, దాంట్లో 10th క్లాస్ వాడు. 10th లోపే, 10th కాదు 8th గ్యారంటీ. వాడు ఇచ్చిన ఐడియాలు, ఈ ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంతకుముందు పెట్టుకుంటారు కదా, వాళ్ళతో దూరదామనే ప్రయత్నం. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన సతీమణ్ణి, ఆయన కొడుకుని, ఆయన కోడల్ని
రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా? సమస్య లేదు. ప్రజలు క్షమిస్తారా? సమస్య లేదు. మీ ఛానల్స్ ఉన్న దేనికోసం? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి, మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవటం, మీ బిడ్డల భవిష్యత్తుల కోసం 6 కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా? మీ 3 ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి. మీ 3 ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు. ఎందుకంటే మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి. అది జరగదు. మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ 3 ఛానల్స్ ఓనర్స్, ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి, క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో. మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళకి వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వెకిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన 5 సంవత్సరాలు. ప్రజల అమాయకుల సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద. మీరంతా మీ సంపాదనలు ఎంత? మిడిమిడి సంపాదన మీదంతా. ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు. ప్రకృతి అసలు ఊరుకోదు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్? ఏమంటే తెలియదండి. ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా. మనం ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పినా ఉపయోగం ఉండదు. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రెనోవేషన్ అంటే కొత్తగా ఏమైనా పార్టీషన్లు చేసి రూములు పెడతారా? ఏదన్నా ఒక ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, రెవెన్యూ జనరేషన్, ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు. నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతోంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్. నేను నిజం చెప్తున్నా కదా సార్, ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యరు సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకపల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, IYR, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు, ఏంది అది వాళ్ళు ప్రజలు అడుగుతారు. మీరు ఎవరు అడగటానికి? మీరు అడిగినా కానీ అవడబట్టుకుంటాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో చేయాలన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వారేనండి. సివిల్ రెవల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు. వారి మనస్తత్వానికి పనికిరారు. ఓన్లీ ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే. అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. IYR, ఈ తెలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ 2 దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 ఛానల్స్ లో చూడాలా. అసలు వాళ్ళు ఇచ్చల విడదనం. ప్రజలు బగలు తీసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి? ప్రజలకు చేతనైతే మేలు చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక 4th ఎస్టేట్ ఉందని భయపడాల. అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు. అతను ఒక ఆయన కాదు, మాట తప్పడు, మడింత ఎవరిదయ్యా? ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారా వీళ్ళందరూ? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు?
ప్రజల సొమ్ము ప్రజలకి వెళ్తుంది. దాంట్లో అందులో మాట తప్పకపోవడం ఇప్పుడు మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా? లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా? హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా? పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి? 7-8 ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా? నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు. ఆయన సంపాదించుకున్నది కష్టపడి సంపాదించుకున్నది ఆయన ఇచ్చాడు. పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును. ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలక పోస్తాం. వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కుని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు, రాజ్యాలు చేసేది. వ్యక్తిగతమైంది కాదు ఇది. ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి గాని ఒక హోదా గాని మీరు ఎప్పుడు ఆశించలే. ఏదో మీ ఉద్యమం మీదే. అవునండి. అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు. ఏ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్. అవును సార్. 10 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా. ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది కాబట్టి. తేడా ఉంటే ఉండేవాడు కదా. ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి, ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి, ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో, ఆయనకి ఎప్పుడైతే ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో, ఆ రోజు నుంచి ఈయనెంతైతే గౌరవించానో ఆయన్ని కూడా అంతే గౌరవించా. లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిది. అదే అండి నేను చెప్తున్నా, ఏం కంగారు పడద్దు, నేనున్నానండి. ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పప్పు? పప్పు అని చెప్పి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి. జగన్ అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న. మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు? జగనన్న అని అనిపించుకోవటం. దానికి మళ్ళీ ఒక కొత్త పెట్టుబడి. కానీ ఇందులో దీన్ని క్రియేట్ చేయడానికి, జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి. మావయ్య ఏంటయ్యా ఇది హింస కాకపోతే ఇది ఏంది? ఇది రాచరికం. ఇది ముద్దుల మావయ్య మావయ్య అని కేకేయటం ఏంది? మీకు అందరూ దండవరా బాబు, ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది. ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే, నార్మల్ గా సినిమాల్లోకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా. అవన్నీ నిజంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం. డ్రామాటిక్ గా ఈసారి ఎలక్షన్స్ లో టూ మెనీ డ్రామాటిక్. ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్. చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. ఆయన విజన్ తెలీదా? 2019 ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే, ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం చేశారు. నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా. దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్. ప్రజలు గమనిస్తారు. ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని, వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైంగా వచ్చింది. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి? అసలు కంపారిజన్ లేదు. అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి? నో కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి. అలాంటి ప్రణాళికలతో ఏర్పడ్డటువంటి డిజైన్ అండి అది.
ఇదే జర్నలిస్టులు ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది దానిలో ఇవన్నీ సార్ నమ్మారా ప్రజలు? నమ్మలేదుగా. అవును. ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం 3 రాజధానులు అంటాం, ఎవడ హర్షిస్తాడు ఇదంతా? ఇప్పటికి అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 3 రాజధానులు అన్నారు. పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక, ఓ ప్రణాళిక ఏం అవసరం లేదు సార్. రాజు సార్ ఆయన ఏమనుకుంటే అదేనండి. రాజులో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్, మైసబలాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్. ఆయన రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు, ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి. ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు 3 స్టేట్మెంట్లు. గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య, లేదు ఎవరో హత్య చేశారు. ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు. రోజా 3 ఉంటాయి ఆవిడ రికార్డెడ్ గా. అదే విధంగా విజయసాయి రెడ్డిది. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర. సో సచాన్ బా, ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, సిద్ధం. ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా. మంచి మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు, చెబుతున్నాడు. అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినాయి సార్. కొత్తగా మాట్లాడట్లేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లే, అన్ని కళ్ళ ముందు ప్రత్యక్ష